అబ్రాడ్ కలగానే మిగిలిపోతుంది. మన ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. పార్ట్ టైమ్స్ దొరకట్లేదు, కష్టపడుతున్నారు. సరిపోని జీతాలతోటి చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు అని చెప్పి, అక్క ఈ టైంలో మేము కెనడా రావడం కరెక్టేనా? పార్ట్ టైం జాబ్స్ దొరుకుతున్నాయా? ఒకవేళ దొరికినా ఆ వచ్చే డబ్బులతో మేము మేనేజ్ చేసుకోగలమా? మా లివింగ్ ఎక్స్పెన్సెస్, మేము ఫీజులు కట్టుకోగలమా సెకండ్ ఇయర్కి? లోన్ ఎలా తీసుకోవాలి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఎవరి దగ్గరికి వెళ్తే మనకి స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, మనం ఈజీగా పని కానివచ్చు, తొందరగా లోన్ అప్రూవ్ అవుతుంది? మీకున్న డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసి మీకు ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇచ్చే ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ మన దగ్గర నుంచి వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోరు. మనకి ఒక బెస్ట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు షారోన్ మాదాసు. నేను కెనడాలో ఉంటాను. స్టూడెంట్ రిలేటెడ్ బ్లాగ్స్, కెనడా రిలేటెడ్ బ్లాగ్స్ చేస్తూ ఉంటాం. మీరు కనుక అవి చూడాలి అనుకుంటే నా ఛానల్లో చాలా ఉన్నాయి. ఫస్ట్ అయితే అవి వెళ్ళి చూసేయండి అండ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు న్యూస్లలో చూసే ఉంటారు, అబ్రాడ్ కలగానే మిగిలిపోతుంది. మన ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. పార్ట్ టైమ్స్ దొరకట్లేదు, కష్టపడుతున్నారు. సరిపోని జీతాలతోటి చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు అని చెప్పి చాలా న్యూస్లో చూసుంటారు కదా. అవే కాకుండా ఇంకా మన స్టూడెంట్స్ నాకు చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, అక్క ఈ టైంలో మేము కెనడా రావడం కరెక్టేనా? పార్ట్ టైం జాబ్స్ దొరుకుతున్నాయా? ఒకవేళ దొరికినా ఆ వచ్చే డబ్బులతో మేము మేనేజ్ చేసుకోగలమా? మా లివింగ్ ఎక్స్పెన్సెస్, మేము ఫీజులు కట్టుకోగలమా సెకండ్ ఇయర్కి అని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. వాటన్నిటికీ నేను ఈ వీడియో ద్వారా ఆన్సర్ ఇద్దాము అని అనుకుంటున్నాను. ఈ వీడియో స్టూడెంట్స్కే కాదు, పేరెంట్స్కి కూడా చాలా యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైతే అబ్రాడ్ మూవ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళతోటి ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండ్ తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం ఫస్ట్ లోన్ అనగానే మనకి మన మైండ్లో రన్ అయ్యే థాట్స్ ఏంటి అంటే, లోన్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి, మనకి లోన్ వస్తుందా లేదా, ప్రాపర్టీస్ లేకపోతే మనకి లోన్ కష్టం అవుతుందేమో, డాక్యుమెంట్స్ ఏమేమి అరేంజ్ చేయాలో, లేకపోతే అడ్మిషన్ లెటర్ లేకుండా లోన్ వస్తుందా, కొలాటరల్ లేకుండా లోన్ వస్తుందా, అసలు బ్యాంక్స్ చుట్టూరు తిరిగి టైం వేస్ట్ ప్రాసెస్ అని చెప్పి చాలా మంది ఆగిపోతూ ఉంటారు. వాటి గురించి ఈ వీడియోలో నేను లోన్ ఎలా తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరి దగ్గరికి వెళ్తే మనకి స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, మనం ఈజీగా పని కానివచ్చు, తొందరగా లోన్ అప్రూవ్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటి క్లియర్ గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకున్న డౌట్స్ అన్నిటిని క్లియర్ చేసి మీకు ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ఇచ్చే ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అయితే నేను మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. అది వచ్చేసి జ్ఞాన్దాన్ అనేది ఒక ఎడ్యుకేషన్ లోన్ కన్సల్టెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే మనం అబ్రాడ్ వెళ్ళడానికి అవసరమయ్యే లోన్ ప్రాసెస్ ని మనకి హెల్ప్ చేస్తారు. మీరు మీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కెనడా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, యూకే ఆర్ జర్మనీ ఎక్కడ ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా వీళ్ళు బర్డెన్ లేకుండా మీ ప్రాసెస్ ని ఫినిష్ చేస్తారు. అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఒక ట్యూషన్ ఫీజు ఉంటే సరిపోతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ మనకి లివింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఇంకా జిఐసి, కొన్ని కంట్రీస్ లో అయితే మనం గవర్నమెంట్ కి పే చేయాలి. మీరు ఎగ్జాంపుల్ గా కెనడాని తీసుకుంటే మనం కెనడా గవర్నమెంట్ కి జిఐసి అనేది ఒకటి పే చేస్తాము. సో వీటన్నిటిని కూడా మైండ్ లో పెట్టుకొని ఎంత ఉంటే మనకి స్ట్రెస్ ఫ్రీగా చదువుకోగలుగుతాము, అబ్రాడ్ లో మనము స్ట్రెస్ లేకుండా ఉండగలుగుతాము అనేది ప్రతి ఒక్కటి అసెస్ చేసి మనకి వీటన్నిటిని కవర్ అయ్యే ఎక్స్పెన్సెస్ కి మనకి లోన్ ప్రాసెస్ చేస్తారు. అసలు ఎందుకు ఎడ్యుకేషన్ లోన్ అనేది ఇంపార్టెంట్ అంటే, చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు స్టూడెంట్స్ కి. పార్ట్ టైం చేసుకొని మేము లివింగ్ ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేయగలమా, లేకపోతే సెకండ్ ఇయర్ ఫీజ్ మేము కట్టుకోగలమా అని చెప్పి. ప్రెసెంట్ సిచ్యువేషన్ వచ్చేసి చాలా హార్డ్ గా ఉంది. పార్ట్ టైం జాబ్స్ అసలు దొరకట్లేదు అంత ఈజీగా. దొరికితే పర్లేదు, కానీ దొరకకపోతే మీరు ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడతారు. ఎడ్యుకేషన్ లోన్ అనేది 1 year కాకుండా 2 years ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కి కలిపి తీసుకుంటే బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. నేనేం చేశాను అంటే జస్ట్ 1 year ఫీజు అండ్ జిఎస్సి మాత్రమే తీసుకున్నా. దానివల్ల నేను ఇక్కడికి వచ్చిన తర్వాతకి నా సెకండ్ ఇయర్ ఫీజు కట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను. నేను వచ్చినప్పుడు అంటే జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అసలు జాబ్స్ దొరకక ఎంతో మంది అసలు డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు 6 months అయినా 7 months అయినా వాళ్ళకి ఇంకా జాబ్ దొరకలేదు. మీరు ఆ ఎడ్యుకేషన్ లోన్ లో ఒక 1 year ఫీజు మాత్రమే యూజ్ చేసుకొని రిమైనింగ్ అట్లా ఉంచినా మీకు సేఫ్ సైడ్ ఒక ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు జాబ్ వచ్చి మీరు పే చేసుకోగలిగితే ప్రాబ్లం లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సిచ్యువేషన్స్ చేంజ్ అయితే మీకు ఒక ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఉంటుంది. కాబట్టి నేను 2 years తీసుకోండి అని సజెస్ట్ చేస్తున్నాను. వై జ్ఞాన్దాన్ ఈజ్ ఎ రైట్ చాయిస్.
సో వీళ్ళ దగ్గర మనకి వైడ్ రేంజ్ ఆఫ్ లోన్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మనకి యుఎస్ఏ వెళ్ళాలనుకున్నా, యూకే, కెనడా ఆర్ ఆస్ట్రేలియా ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా పబ్లిక్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి వీళ్ళకి టైఅప్ ఉంది. సో సెకండ్ వచ్చేసి కొలాటరల్ లోన్స్ అన్నమాట. మనకి కొలాటరల్ ఉన్నా లేకపోయినా వీళ్ళు మన ప్రొఫైల్ ని బేస్ చేసుకొని మనకైతే వెండర్స్ ని సెలెక్ట్ చేస్తారు. సో నా ఎగ్జాంపుల్ మీకు చెప్దాం అనుకుంటున్నా. నేను అసలు కొలాటరల్ చూపించలేదు, డాడ్ ని కో అప్లికెంట్ గా పెట్టినా గానీ నాది అప్రూవ్ కాలేదు. వాళ్ళు ఫైనల్ గా ఏం చేశారంటే నా స్టడీని, నా మార్క్స్ ని వాళ్ళు అసెస్ చేసి నేను ఇప్పుడు ఏ కోర్స్ తీసుకున్నాను, మాస్టర్స్ లో నేను ఏం చేస్తున్నాను, అది డిమాండ్ లో ఉన్నదా లేదా, తిను జాబ్ కొట్టగలదా, ఒకవేళ కొట్టిన తర్వాత రీపే చేయగలదా. సో ఆ నమ్మకం అనేది వాళ్ళకి వస్తే మనకి వితౌట్ కొలాటరల్ కూడా లోన్స్ అప్రూవ్ అవుతాయి. సో వీళ్ళ దగ్గర అలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి లో ఇంట్రెస్ట్ రేట్స్ అన్నమాట. ఎడ్యుకేషన్ లోన్ లో ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్. సో జ్ఞాన్దాన్ వాళ్ళు లెండర్స్ తో కలిసి మనకి లో ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ప్రొవైడ్ చేయడం వల్ల మనకు మనీ కూడా చాలా సేవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాజల్ ఫ్రీ అప్లికేషన్ ప్రాసెస్. సో మనము అన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. లేకపోతే ఈ డాక్యుమెంట్ కావాలి, ఆ డాక్యుమెంట్ కావాలి అన్న ప్రతిసారి వెళ్ళి వెనక్కి రావడం అనేది ఒక చాలా టైం వేస్ట్ ప్రాసెస్. సో వీళ్ళు మనకి అలాంటి స్ట్రెస్ ఏది లేకుండా ఈజీగా ప్రాసెస్ అయితే వాళ్ళు ఫినిష్ చేస్తారు. మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో వీళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ వల్ల మనకి ఒక బెనిఫిట్ అన్నమాట. మనము అదర్ థింగ్స్ మీద ఫోకస్ చేయొచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ మన దగ్గర నుంచి వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోరు. మనకి ఒక బెస్ట్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హౌ జ్ఞాన్దాన్ వర్క్స్, వీళ్ళు ఎలా వర్క్ చేస్తారో, అసలు వీళ్ళ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి లోన్ ఎలిజిబిలిటీ అసెస్మెంట్. ఫస్ట్ వీళ్ళు మీ ప్రొఫైల్ ని అసెస్ చేస్తారు. మీకు వచ్చిన అడ్మిషన్ లెటర్ ని, మీ ఇన్కమ్ స్టేట్మెంట్స్ ని, అండ్ బేసిక్ గా మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారు, ఎంత వరకు ఎలిజిబుల్ అవుతారు అనేది వీళ్ళు ఫస్ట్ అసెస్ చేస్తారు అన్నమాట. ఈ రీపేమెంట్ ఎబిలిటీ అండ్ మీ డెస్టినేషన్ కంట్రీ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారు. సో సెకండ్ వచ్చేసి కస్టమైజ్డ్ లోన్ మ్యాచింగ్. జ్ఞాన్దాన్ వాళ్ళకి మల్టిపుల్ బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్స్ తోటి టైఅప్ ఉండడం వల్ల మన ట్యూషన్ ఫీజే కాకుండా లివింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అండ్ మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ప్రతి ఒక్కటిని వీళ్ళు మైండ్ లో పెట్టుకొని మనకి ఎంత అమౌంట్ అయితే కావాలో అంత అమౌంట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఒక పర్సనలైజ్డ్ లోన్ మ్యాచింగ్ అయితే మనకి ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ అసిస్టెన్స్ అండ్ ప్రాసెసింగ్. ఇందులో ఏంటి అంటే మనకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలో ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే మనకు చెప్తారు. మనం అవి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మనకి స్ట్రెస్ లేకుండా, ఎక్కడ టైం వేస్ట్ కాకుండా ప్రాసెస్ ని చాలా ఫాస్ట్ గా ఫినిష్ చేస్తారు. రీపేమెంట్ ఫ్లెక్సిబిలిటీ, ఇది ఎలా చేస్తారు అంటే మనము స్టూడెంట్ గా 2 years స్టడీ టైమ్ అండ్ ఒక 1 full year జాబ్ చేసే టైం వరకు జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే మనం పే చేస్తాము. సో దట్ మనకి ఎక్కువ బర్డెన్ కూడా ఉండదు. 3 years కంప్లీట్ అయిన తర్వాత నుంచి మనము అసలు పే చేయడం స్టార్ట్ చేస్తాము. సో దీని వల్ల మనకి ప్రెషర్ కూడా చాలా తగ్గుతుంది. నా సిచ్యువేషన్ లో నేను ఫీజు కట్టాలి, ఎట్లా అరేంజ్ చేయాలి, ఏం చేయాలి, పార్ట్ టైం దొరకట్లేదు కదా అని చెప్పి చాలా ఇబ్బంది పడ్డాను. ఇండియాలో మళ్ళీ అడగలేను, ఎందుకంటే ఆల్రెడీ ఒక 1 full year తీసుకున్నాను అండ్ జిఐసి తీసుకున్నాను కదా. సో మళ్ళీ నాకు ఇండియాలో అడగాలి అని అనిపించలేదు. ఈ స్ట్రెస్ అనేది మీకు లేకుండా, అరే ఫీజు కట్టాలి, టైం వస్తుంది, టైం దగ్గర పడుతుంది అనే ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ముందే ప్రతి ఒక్కటి లోన్ ప్రాసెస్ కరెక్ట్ గా చేసుకోవాలి. సో జ్ఞాన్దాన్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, కొలాటరల్ లేకపోయినా గానీ మనకు ఒక బెస్ట్ లోన్ ఆప్షన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒక ట్రాన్స్పరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు అన్ని కంపేర్ చేసి మనకి బెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళనైతే మనకు సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ ఫ్రీగా ప్రాసెస్ జరుగుతుంది. మనం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, మొత్తం ఆన్లైన్ అండ్ ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఓన్లీ కట్టేది ఎవరికి అంటే మన లోన్ అప్రూవ్ అయిన తర్వాతకి డిస్బర్స్మెంట్ చేయాలి అంటే ప్రాసెసింగ్ ఫీజ్ అనేది బ్యాంక్ వాళ్ళు చార్జ్ చేస్తారు. సో ఫైనల్ గా చెప్పాలి అంటే జ్ఞాన్దాన్ వాళ్ళ సర్వీసెస్ యూజ్ చేసుకోవడం వల్ల మీ ఎలిజిబిలిటీ చెక్ చేయడం దగ్గర నుంచి మీకు డాక్యుమెంట్ అసిస్టెన్స్ ఇవ్వడం గానీ, లోన్ డిస్బర్స్మెంట్ చేయడం గానీ, రీపేమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం వరకు ప్రతి ఒక్క ప్రాసెస్ ని స్ట్రెస్ ఫ్రీగా మీకు స్టూడెంట్ కి ఎండ్ టు ఎండ్ సపోర్ట్ ని ఇస్తూ మీ డ్రీమ్స్ అయితే ఫుల్ఫిల్ చేస్తారు. ఎవరైతే అబ్రాడ్ వెళ్దాం అనుకుంటున్నారో ఆర్ ఎల్స్ పేరెంట్స్ ఎవరైతే మీ పిల్లల్ని అబ్రాడ్ పంపించాలి అని అనుకుంటున్నారో, మీరు కనుక లోన్ తీసుకోవాలి అని అనుకుంటే జ్ఞాన్దాన్ వాళ్ళ సర్వీసెస్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. లోన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసుకుందాము అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ లోన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి. నేనైతే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేశాను అని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే
అండ్ మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.